షాప్ అయ్యారా నేను ఉప్పల్ పాలు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బాను అండేకర్ ఛానల్. సో రీసెంట్గా మేము విజయవాడ అండ్ బాపట్ల ట్రిప్ వెళ్ళాము. ఆ ట్రిప్లో కొన్ని క్లిప్స్ తీసుకున్నాము మెమరీస్ కోసం. ఆ క్లిప్స్ అన్ని ఎడిట్ చేసి ఒక వీడియో తీసాము. హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ వీడియో. సారీ, యాక్చువల్లీ మేము స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలాంటి వీడియోస్ తీయలేదు. సో అరౌండ్ 1:30 ఆ టైంలో ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యాము. అక్కడ నుండి అన్నయ్య అండ్ వదినని పిక్ చేసుకున్నాము. అండ్ ఫ్రమ్ దేర్ వి స్టార్టెడ్ అవర్ జర్నీ. సో ఇప్పుడు మీరు చూసిన క్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము నల్గొండ రిజర్వాయర్ దగ్గర దిగాము. అండ్ ఫ్రమ్ హియర్ మొత్తం మనదే పంచుకోవాలి. సార్ ఏంటి సార్ అది? ఇదంతా మనదే అయితే మన పెద్ద పట్టుకొని చేస్తుంది. అండ్ జర్నీ మధ్యలో ఒక చిన్న బ్రేక్ కోసం డాబా దగ్గర ఆగాము అండ్ టిఫిన్స్ ఆర్డర్ పెట్టుకొని తిన్నాము. దీనికి రీజన్ ఏంటంటే మేము విజయవాడలో స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. సో దీనికోసం టిఫిన్స్తో అడ్జస్ట్ అయ్యాము. ఇవన్నీ తిన్నాక అన్న రియాక్షన్ ఏంటో చూడండి. వీళ్ళే తిన్నారు, మేము ఒక్కటి కూడా తినలేదు. లిటరల్లీ చెప్తున్నాను, నిజంగా. హాయ్, టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 12, అప్రాక్సిమేట్లీ 11 to 12. సో విజయవాడకి అయితే మేము రీచ్ అయిపోయాము. ఇక్కడ ఈట్ స్ట్రీట్ అని ఉంది, దాన్ని ప్లాన్ చేద్దామని చూస్తున్నాము. అదే కొద్దిగా కవర్ చేయాలి కదా మాత్రం. సో ఇదే ఈట్ స్ట్రీట్ అనే ఫుడ్ సర్కిల్ అనమాట. ఇక్కడ మనం చూస్తే చాలా ఫుడ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. టిఫిన్స్ కానివ్వండి, బిర్యానీ, షవర్మా, చేపల పులుసు, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇందులో మేము కొన్ని మాత్రమే ట్రై చేసాము. అండ్ ట్రై చేసిన దాంట్లో ద బెస్ట్ అంటే ఫ్రైడ్ చికెన్ అండ్ ప్రాన్ కబాబ్స్ అనమాట. చెప్పండి, ఏం తింటాము? చెప్పు, ఏం తింటావు? నేనైతే మంచి బిర్యానీ. నువ్వు? బొంగు బిర్యానీ. మీరిద్దరు? మహాలక్ష్మి బొంగులో బిర్యానీ. మీరందరిది బాగుంది, నాకేమో మండే. ఇంకా నాకు ఒక 20 minutes అయితే నేను కూడా తినే. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజను. ఇదే మనం ట్రై చేసిన ఫస్ట్ ఫుడ్ కోర్ట్ అనమాట. ఇక్కడ మనకి కబాబ్స్ అన్నీ దొరుకుతాయి. చికెన్ కబాబ్, ప్రాన్ కబాబ్ ఆర్ ఫిష్ కబాబ్. సో మేమైతే చికెన్ అండ్ ప్రాన్ కబాబ్ తీసుకున్నాము. అండ్ అక్కడ నుండి డైరెక్ట్గా పక్కన ఉన్న ఫ్రైడ్ చికెన్కి వెళ్ళాము. అక్కడ చాలా అఫోర్డబుల్ అనిపించింది. లైక్ 100 or 120 రూపీస్కి 6 pieces అలా చికెన్ పీసెస్ ఇచ్చారు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎవ్రీథింగ్ వాజ్ సాటిస్ఫైయింగ్ హియర్. మీరు కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్లీ ట్రై చేయండి ఫ్రైడ్ చికెన్. ఇక్కడ మేము మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట, విచ్ ఈజ్ క్వైట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది. వాళ్ళు పెట్టిన క్వాంటిటీకి అండ్ ప్రైస్కి అసలు సంబంధమే లేదు. దానికి రియాక్షన్ చూడండి. చూసారు కదా, ప్రైస్కి అండ్ క్వాంటిటీకి అసలు సంబంధం లేదు. బట్ బిర్యానీ అయితే బాగుంది, ఒకసారి ట్రై చేయొచ్చు అందరము. యాక్చువల్లీ వదిన ఒక్కతే ఎందుకు తింటుందంటే మేము వెళ్ళింది మండే అనమాట. సో ట్యూస్డే అయితే తను 12 దాటితే తినదు. సో ఫస్ట్ తనకి బిర్యానీ తినిపించేసిన తర్వాత దెన్ వి స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ ఫుడ్స్ అనమాట. ఐఫోన్ ఉన్న వాళ్ళకి ఆఫర్ అంటే ఇక్కడ.
మటన్ బిర్యానీ తినంగానే ఇట్స్ అఫీషియల్లీ ట్యూస్డే అనమాట. అంటే సందీప్ అన్న నాన్ వెజ్ తింటాడు. అదే ఉత్సాహంతో ఇంక అందరం ఫుడ్ని వెతకడానికి వెళ్ళిపోయినాం అనమాట. సో ఫస్ట్ మేము ట్రై చేసింది ఏంటంటే కుండ చికెన్ దమ్ బిర్యానీ. యాక్చువల్లీ తిన్న బిర్యానీస్లోనే ద బెస్ట్ బిర్యానీ అంటే కుండ చికెన్ దమ్ బిర్యానీ. తర్వాత బొంగు చికెన్ కూడా ట్రై చేసాము. బట్ ఆ టేస్ట్కి ఆ హైప్కి అసలు సంబంధమే లేదు. ఒకవేళ మీకు రికమెండ్ చేయాల్సి వస్తే నేను మాత్రం దమ్ బిర్యానీ చేస్తాను. అండ్ మేము వెళ్ళింది అరౌండ్ 11:30 కాబట్టి మాకు అంతగా ఎక్స్ప్లోర్ చేయడానికి అంత టైం లేకుండే. అండ్ మేము రిటర్న్ బ్యాక్ అయ్యేటప్పుడు ఆల్మోస్ట్ షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. 12:30 అనుకుంటాను ఐ థింక్ క్లోజింగ్ టైం. ఆ టైంలో ఇంకా మేము అన్నని రిక్వెస్ట్ చేసేసేసి ఫలూడా తీసుకున్నాము, విచ్ ఈస్ లైక్ నాట్ దాట్ బ్యాడ్, తినొచ్చు ఎట్ లాస్ట్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ వి డిడ్ ఇట్ ఇన్ ద స్ట్రీట్ మార్కెట్. అక్కడ నుండి మేము డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయాము. అండ్ అక్కడ ఇంకేం షూట్ చేయలేదు. విల్ సీ యూ టుమారో. సో నెక్స్ట్ డే లేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గుడికి స్టార్ట్ అయిపోయాము. అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది.